హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. గైస్, మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి గాయస్. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, మేము మా మాగం గ్రామం గాంధీ బజార్ స్ట్రీట్లో పెట్టుకున్న వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ రోజు వీడియోలో మేము ఎలా చాలా సింపుల్గా క్యూట్గా గణపతి నిమజ్జనం చేశాము అనేది ఈరోజు వ్లాగ్ అయితే మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. సో చాలా బాగా వచ్చింది వీడియో అయితే. సో చాలా బాగా సెలబ్రేషన్స్ చేశాము. వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే, మా యశస్విని బుజ్జి తల్లి పుట్టిన తర్వాత ఇది మొదటి వినాయక చవితి అనమాట. సో నేనైతే సరదాగా తీసుకెళ్ళాను గణపతి నిమజ్జనానికి. చూసారా, జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటుంది మన యశస్విని బుజ్జి తల్లి. సో మా మాగం గ్రామంలో గాంధీ బజార్ స్ట్రీట్లో ఉన్న యూత్ అండ్ అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారనమాట. గణపతి నిమజ్జనం అయితే చాలా చక్కగా జరిగింది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నువ్వు కూడా ఇవ్వనా? జై అనమ్మా, జై అనమ్మా.
సో మన గణేష్ నిమజ్జనం ఊరేగింపు అయితే స్టార్ట్ అయిందండి. సో ఈ లోపు మన బుజ్జి తల్లి యశస్వినికి మేమైతే ఈ హెడ్కి పెట్టుకునే బ్యానర్ కడుతున్నాం అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పేసి రాసింది. చూసారా వాళ్ళ నాన్నమ్మతో ఎలా ఆడుకుంటుందో, చాలా ఎగ్జైటెడ్గా ఉంది. మన బుజ్జి తల్లి యశస్విని మొదటిసారి తీసుకెళ్తున్నాను అనమాట గణపతి నిమజ్జనానికి. సో సెలబ్రేట్ చేసిన 5 days కూడా చాలా హుషారుగా పూజ అయితే చేసింది మా బుజ్జి తల్లి యశస్విని బుజ్జి తల్లి. సో వాళ్ళ నాన్నమ్మతో సరదాగా ఫొటోస్ తీసుకుంది. అండ్ అలాగే వాళ్ళ అత్తతో వాళ్ళ మమ్మీతో అందరితో ఫొటోస్ తీసుకుంది. సింగిల్గా పోజులు కూడా ఇచ్చిందనమాట. సో చాలా క్యూట్గా నాకైతే అనిపించింది. అచ్చం అబ్బాయిలా ఉందన్నమాట మన బుజ్జి తల్లి యశస్విని అయితే. సో ప్రసాదం కూడా తయారు చేసి ఇచ్చారు. ఒక 2 నుంచి 3 రోజులు అయితే ఇచ్చారనమాట. సో ప్రసాదం కూడా స్పాన్సర్ చేసింది మన బుజ్జి తల్లి యశస్విని. సో అలా ఊరేగింపు జరుగుతూ ఉండగా సరదాగా మన బుజ్జి తల్లికి వీడియోస్ తీసాను అనమాట. సో ఎలా ఉంది, ఎంత ఎగ్జైటెడ్గా ఉంది అని చెప్పేసి. మేమైతే లాస్ట్ ఇయర్ నుంచే ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ చేయడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. లాస్ట్ ఇయర్ ఒకసారి మన స్ట్రీట్లో ఉన్న చిన్నపిల్లలు పెట్టుకున్నారు. సో ఈ ఇయర్ కూడా పెట్టారనమాట. స్టేజ్ అయితే కొంచెం పెద్దగా పెట్టారు. సో మన బుజ్జి తల్లి యశస్విని కూడా ఒక చెయ్యేసింది. సో చాలా బాగా జరిగింది గణపతి పూజ కానీ 5 రోజులు కూడా బాగా జరిగింది. సో మీరు కానీ ఇన్ కేసు గణపతి నిలబెట్టడము, సో గణపతి వ్రతము కథ అన్నీ చూడలేదు అనుకుంటే మీరు చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో వాచ్ చేసిన తర్వాత ఈ వీడియోకి అయితే వచ్చేయండి. నేనైతే ఎప్పుడు కట్టుకోలేదన్నమాట. మొదటిసారి మా వదిన కడుతుండగా బాంబు వేశారనమాట. సో అక్కడ చిన్న చిన్న సిసింద్రీలు పేక బాంబులు అవి కట్టారు. అది వేసేటప్పటికి పెద్ద సౌండ్ వచ్చింది. మన యశస్విని అయితే అసలు భయపడలేదు. నేనే భయపడ్డాను కానీ మన యశస్విని అయితే భయపడలేదు. పిల్లలు ఇచ్చారనమాట, 3 బ్యాండ్లు ఇచ్చారు. అక్క మీరు కూడా కట్టుకోండి సరదాగా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మేమైతే కట్టుకున్నాం అనమాట. ఫస్ట్ బుజ్జి తల్లికి కట్టేసాము, నెక్స్ట్ నేను, నెక్స్ట్ మా వదిన. సో యశస్వినికి అయితే డ్రెస్కి కూడా మ్యాచ్ అయింది. చాలా అంటే చాలా క్యూట్గా ఉందన్నమాట. గైస్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన బుజ్జి తల్లి యశస్విని ఎలా ఉంది, సో గణపతి నిమజ్జనానికి ఎలా రెడీ అయ్యింది అని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా యశస్విని కూడా తీసుకెళ్ళడము. కొంచెం ఎండగా ఉంది, బట్ మేమైతే తీసుకెళ్ళాము సరదాగా చూస్తుంది కదా అని చెప్పేసి. 1 yearకి ఒకసారి వస్తుంది, దట్టు మొదటిసారి కాబట్టి సరదాగా తీసుకెళ్ళాం.
ఇంకా ఇలా నిమజ్జనం వరకు కూడా స్ట్రీట్స్ అన్ని ఊరేగిస్తారనమాట వినాయకుడిని. సో అలా ఊరేగింపు అయితే జరుగుతూ ఉండగా ఇక్కడ మేము టెంపుల్ దగ్గర ఆగామన్నమాట. సో మన బుజ్జితల్లి యశస్విని కొన్ని ఫొటోస్ తీసాను. సరదాగా నడిచేస్తుంది. ఇంతకు ముందు అయితే కూర్చోబెట్టిన చోట కూర్చోనేది అనమాట. ఇప్పుడైతే సరదాగా నడిచేస్తుంది, అల్లరి ఎక్కువ చేసేస్తుంది. చూడాలి ఇటు తిరిగి సో ఫైనల్గా బోన్ సెంటర్ దగ్గర ఉన్న దుర్గమ్మ తల్లి టెంపుల్గా అయితే వచ్చేసాం అనమాట. సో ఎప్పుడు ఇక్కడే మేము గణపతి నిమజ్జనం అయితే చేస్తాము. కాలువ ఉంది ఇక్కడ, కాలువలో గణపతి నిమజ్జనం చేస్తాము. పిల్లలు మధ్యాహ్నం నుంచి ఏం భోజనం చేయలేదు, ఇంకా వాళ్ళకి ఆకలి వేసేసింది. ఇంకా ప్రసాదం ఉంది, పులిహోర ప్రసాదం. సో పులిహోర ప్రసాదం అందరూ కూడా తింటున్నారు అనమాట. తిన్న తర్వాత మేమైతే ఇంకా నిమజ్జనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. చాలా ఆకలి వేసేసింది పిల్లలందరికీ కూడా. సో ఇలా ఊరేగింపు అప్పుడైతే ప్రసాదంగా ఈ పులిహోర అయితే పంచిపెట్టడం జరిగింది. సో ఫైనల్గా గ్రూప్ పిక్ అయితే తీసుకున్నాము.
సో అందరూ వచ్చారు, మొత్తం అందరూ కూడా గ్యాదర్ అయ్యారు, పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా. సో వీక్ డేస్ అవ్వడం వల్ల, సో స్కూల్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ పిల్లలు అయితే రాలేదన్నమాట. సో నార్మల్గా అయితే చాలామంది వస్తారు. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు సండే రావడం వల్ల. బట్ ఈసారి మాకైతే సోమవారం రావడం వల్ల అంతమంది పిల్లలు అయితే రాలేదు. గైస్ ఈ సంవత్సరం గణేష్ చతుర్థి అయితే ఇలా జరిగిందనమాట. చాలా సింపుల్గా క్యూట్గా అయితే పిల్లలు సెలబ్రేట్ చేశారు. వాళ్ళకు వచ్చినంతలో, వాళ్ళకి తోచినంతలో, వాళ్ళకు వచ్చిన ఐడియాస్ ప్రకారం వాళ్ళు అయితే సెలబ్రేట్ చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఈసారి కూడా నేను ఇంటి దగ్గర ఉండడం వల్ల నేనైతే వీడియో అయితే తీశాను. సో చాలా బాగా జరిగింది గైస్ ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్గా. సో మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అన్ని వీడియోస్ వాచ్ చేయండి. సో మా ఇంట్లో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీ అందరం కలిసి, అది కూడా నేను సెపరేట్ వ్లాగ్ అనేది పెడతాను. సో సరదాగా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో, మీరు కూడా చూడండి. సో మన బుజ్జి తల్లి యశస్విని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో చాలా చిల్ అయ్యింది. ఎండలో తీసుకెళ్ళిపోయాము, ఎండలో తీసుకెళ్ళినా కూడా కొంచెం హుషారుగానే ఉంది. బట్ వన్స్ ఈ యాక్టివిటీ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి నీరసం అయిపోయింది అనమాట. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా బాగా నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.